స్వరము, పరిశుద్ధ స్వరము, హృదయాన్ని తాకి శుద్ధి చేయుము. మనసుని చుటకై నీకు రక్షణని చుటకై నిన్ను ప్రేమించు దిగి వచ్చిన పరిశుద్ధాత్మని స్వరము. ఇది రక్షణా దినము, ఇది అనుకూల సమయము, ఇది రక్షణా దినము, ఇది అనుకూల సమయము. పిలవనప్పుడు అనుమానం లేకుండా పాపంలో పడ్డావు. ప్రార్థన చేయకుండా పాపంలో పడితే ఇలాంటి మాటలు విన్న వాళ్ళు పోతే నువ్వు మొట్టమొదటి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఇదే అనుకూల సమయం అనే కార్యక్రమాన్ని వీక్షించడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దయచేసి ఈ సమయంలో వాక్యాన్ని శ్రద్ధగా వినవలసింది కోరుతున్నాను. మరొక మనం ఏంటంటే, ఈ వాక్యం అయ్యే అంతవరకు కూడా మీరు దయచేసి కొంచెం శ్రద్ధ వహించి వినండి. దాని ప్రకారంగా దేవుని యొక్క ఆత్మీయ మేలు పొందండి. మీరు కాల్స్ కూడా మధ్యలో చేయొద్దని కోరుతున్నాను. ఆ వాక్యమైన అనంతరం మీ కాల్స్కి నేను స్పందిస్తాను. దయచేసి అర్థం చేసుకోవాల్సింది కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ కొందనాలు. ఇదే అనుకూల సమయం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన బిడ్డలకు నీ వాక్యాన్ని ప్రభువనైనా వారితో మాట్లాడటానికి మీరు ఇచ్చే తలంపులను నీకు అప్పగిస్తున్నాను. మా సొంత జ్ఞానం అయితే ఉపయోగం లేదు, కానీ మీ ఆత్మీయ జ్ఞానం చేత అనేక మంది హృదయాలకు మీ సేద తీర్చి మీరు మహిమ పొందుకునమని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వాక్య భాగంలోకి వెళదాం. ఆదికాండము 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుతాము. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధి జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను. ఈ వాక్యాన్ని బైబిల్ తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈ వాక్యంలో మనకు కనబడుతున్న భాగము ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అని ఉంది. ఆది యందు అంటే మొట్టమొదట్లో అంటే ఎప్పుడంటే, ఆది అనే మాట అందరికీ తెలుసు. ప్రతి దానికి ఒక మొదలు ఉంటుంది. మనము భోజనం చేయాలనుకోండి, భోజనానికి మొదలు దానికి సంబంధించిన అన్నీ కూడా వంట చేసుకుంటాం. వంట చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొస్తాం, ప్లేట్లోకి తీసుకొచ్చి తింటాం. ఇలాగా ప్రతిదానికి ఒక మొదలు, ఒక పనికి మొదలు ఉన్నట్లుగానే ఆదియందు అని రాస్తున్న మాటలో ఒక మొదలుంది. ఆ మొదలు ఏంటంటే, దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటున్నాడు. దేవుడు భూమిని ఆకాశమును సృజించాడు అంటే ప్రపంచములో ఈ భూమి ఆకాశం అనేది కూడా లేకముందు ఆది అనొచ్చు. ఆ ఆదిలో దేవుడు సృజించిన వాటిని చెప్తూ, అసలు ఆదిలో ఏముంది అంటాడంటే, యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని ఉంటుంది. అంటే ఆదిలో వాక్యం ఉన్నది. వాక్యము అంటే దేవుని మాట ఉన్నది, దేవుని శబ్దం ఉన్నది. అయితే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అనే మాట ఎలా సృజించాడు? కలుగునుగాక అంటే సృజించబడ్డాయి అని రాస్తుంది. అంటే కలుగునుగాక అనే ముందు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను కలుగునుగాక అనే ముందు తన వాక్కు మాట ఉంది. ఆ మాటే ఆదియందు దేవుని వాక్యం ఉండెను అని ఉంటుంది. వాక్యం అంటే దేవుని మాట ఉన్నది, వాక్యమే దేవుడు అయ్యుండెను అంటున్నాడు. అంటే ఆదియందు దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఈ మాట చాలామంది చాలాసార్లు ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అనేక మంది లోకానుసారంగా ఉన్నవాళ్ళు, దేవుణ్ణి ఒప్పుకొని వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకసారి ఒక వ్యక్తి అడుగుతున్నాడు, యేసు ప్రభు దేవుడు కదా, యేసు ప్రభు తల్లి ఎవరు అన్నారు. అంటే నేను అన్నాను, మరి అమ్మ అన్నాను. అంటే ఆయన అన్నాడు, అయితే యేసు ప్రభు మానవ రూపిగా ఉన్నాడు, ఆయన దేవుడు అయితే 2000 సంవత్సరాల క్రితం ఉన్నాడు కదా, 2000 సంవత్సరాల క్రితం ఉన్న దేవుడు తనకి తల్లి మరియమ్మ అయితే, మరి అంతకుముందు అనేక మంది ఉన్నారు కదా, అనేక మంది జనం ఉన్నారు కదా, అనేక మంది మనకు తెలిసిన వాళ్ళు భక్తులుగా కానీ అనేక సంవత్సరాలు ఇంకా సృష్టి ఉంది కదా, మరి అలాంటప్పుడు దేవుడు మధ్యలో వచ్చినప్పుడు ఈ దేవుడు ఎలా అవుతాడు అంటే, అంతకుముందు ఎవరు ఉన్నారు అంటే తండ్రిగా యెహోవా ఉన్నాడని చెప్పారు. యెహోవాకి తండ్రి ఎవరు, తల్లి ఎవరు అని అడుగుతున్నారు. అయితే యెహోవా తల్లి ఎవరు అని అడిగితే మనకి
తల్లి ఎవరు కనిపించదు. అయితే ఎలా చెప్పాలి అని ఆలోచిస్తుండగా దేవుడిచ్చిన ఒక తలంపును బట్టి, ప్రభు గొప్పవాడు కాబట్టి ఆ వ్యక్తి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. బాబు ఏం చదువుతున్నావు నువ్వు అంటే, ఇంజనీరింగ్ చదువుతున్నానండి అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఏబిసిడ్లు తెలుసు కదా అన్నాను. ఎందుకు తెలియదు అన్నాడు. ఎన్ని అక్షరాలు అంటే 26 అక్షరాలు అన్నాడు. మంచిదే. అయితే మొట్టమొదటి అక్షరం పేరేంటి అన్నాను. ఏ అన్నాడు. చివరి అక్షరం పేరేంటి అన్నాను. జడ్ అన్నాడు. అయితే బైబిల్లో ఒక మాట ఉంది, దేవుడు ఆదియు అంతమై ఉన్నాడని చెప్పి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఉంది. అంటే ఆది ఆయనే, అంతం ఆయనే అని అంటే అది ఎలా కుదురుద్ది? ఆది అంతం ఎలా అవుతారు? ఇప్పుడు యేసుప్రభుకు మరియమ్మ తల్లి ఉన్నట్లుగా యెహోవా దేవుడికి అయితే ఆయనకు కూడా తల్లి ఉండాలి కదా, మరి ఎలా పుట్టుంటాడు అని అంటే, అప్పుడు నేను అన్నాను, ఏకు ముందు అక్షరం ఏమైనా ఉంటుందా అంటే ఉండదు అన్నాడు. జడ్డు తర్వాత ఏమైనా ఉందా అంటే ఉండదు అన్నాడు. మరి ఎందుకు ఉండదు అని ఎలా చెప్పలేము. అలాగే ఆది యందు అంటే ఆదిలో ఆయనే ఉంటాడు కనుక ఆది యందు దేవుని వాక్యము, వాక్యమే దేవుడు అని చెప్తున్నా ఆయన ఉన్నాడు. ఆయన భూమి ఆకాశములను సృజించను అని చెప్పే ముందు ఆయన ఒక్కడే ఉన్నాడు కనుక ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. భూమి ఆకాశము రెండు కలిసి ఉన్నాయి ఆ రోజుల్లో కనుక వాక్యము అనే మాట ద్వారా సృజించాడు. ఆ వాక్యమును సృజించినప్పుడు అంటున్నాడు, ఆ వాక్యముతో ఉంటూ అంటున్నాడు, భూమి ఆకాశమును సృజించాడు. ఈ భూమి ఆకాశం కలిసి ఉన్నాయి. ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఆకాశం అంటే పైనని, భూమి అంటే కిందని మనం చెప్పగలుగుతున్నాం. ఇవి కలిసి ఉన్నాయి. కానీ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అంటున్నాడు. భూమి ఎలా ఉందంటే ఆకారము లేదు, శూన్యముగా ఉంది. బాగా గమనించాలి. తర్వాత దేవుడు చెప్తున్నాడు, ఈ యొక్క చీకటంట అగాధ జలము పైన కమ్మి ఉండెను అంటున్నాడు. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాల్సిన కోరుతున్న ఈ వాక్యాలు ఆత్మానుసారంగా మీరు వినటానికి ఇష్టపడితే తప్పకుండా దేవుడు అర్థమయ్యేటట్టుగా మీకు చేస్తాడు. ఏంటంటే ఇక్కడ దేవుడు భూమి ఆకాశము సృజించినప్పుడు ఇక్కడ భూమి అంట నిరాకారముగా శూన్యముగా విలువలేనట్టుగా ఉంది. అయితే ఇక్కడ ఈ ప్లేస్లో చీకటి అనేది ఈ యొక్క అగాధ జలము, భూమి యొక్క అగాధ జలము అంటే లోపల భాగంలోకి వెళితే అక్కడ ఎలా ఉంది తెలిసిన చీకటితో ఉందన్నాడు. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మీకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇక్కడ భూమి అనే దాన్ని దేని గుర్తుగా చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నానంటే, దేవుడు సృష్టి చేసిన తర్వాత భూమిలో నుంచి ఏం చేస్తాడు అంటే ఆదికాండము 2:7 మనందరికీ తెలుసు, దేవుడైన యెహోవా నేల మట్టితో నరును నిర్మించి అని ఉంటుంది. అంటే భూమి దేని గుర్తుగా ఉంది? జాగ్రత్త గమనించండి. ఆకాశం, భూమిని ఆకాశంను కలిపి చేసేస్తాడు దేవుడు. అయితే ఇప్పుడైతే సపరేట్ కనబడుతుంది, సపరేట్ కాకముందు కలిసే ఉన్నాయి. ఎందుకంటే ఆ వాక్యాల్లో మనకి కిందకు వచ్చినట్లయితే భూమిని లేకపోతే ఆకాశాన్ని వేరు చేసినట్లుగా కూడా మనం చూసుకుంటా వస్తూ ఉంటాము. ఇక్కడ 1:7 దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలం మీద జలములను వేరుపరపగా అంటున్నాడు. అంటే పైన క్రింద రెండు వేరు చేసిన దేవుడు మనకు అర్థమవుతుంది. కనుక దేవుడు ఆదియందు భూమి ఆకాశములు సృజించను అన్నాడు. భూమి ఆకాశంలో భూమి ఎలా ఉందంటే నిరాకారము, ఆకారం కనబట్టల. ఇక్కడ అయితే ఇప్పుడు ఆకారం కనబడుతుంది భూమి మనకి, అలాగే శూన్యముగా అసలు ఏమి లేనట్టు కనబడుతుంది. అయితే అందులో కూడా ఈ భూమి యొక్క అగాధము లోపల భాగంలోకి వెళితే అగాధ జలం ఉంది, అక్కడ చీకటి కమ్మేసింది అని రాస్తున్నాడు. అయితే దీనికి దేనికి గుర్తుగా ఉందంటే ఆకాశము అనేది ఈరోజు ఎక్కడుంది అంటే పైన చెప్తున్నాం కదా, ఆకాశంలో ఏమున్నది అని అంటే బైబిల్లో మనం చూడగలిగితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనాన్ని మీకు జ్ఞాపకం చేయదలిచాను. నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడి పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. పరలోకం అనే భాగం పైన ఉన్నది కాబట్టి ఆ పైన దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని అంటున్నాడు. ఎందుకనంటే రెండు విషయాలు ఇక్కడ కనపడతాయి. క్రొత్త భూమి క్రొత్త ఆకాశం మొదటి వచనంలో కూడా రాశాడు. కనుక పైన అనే భాగం ఆకాశం గనుక, ఆకాశము అనే పై భాగంలో పరలోకము గనుక పరలోకములో దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆకాశము దేని గుర్తుగా ఉందంటే దేవునికి గుర్తుగా ఉంది. అలాగే రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకోగలిగితే భూమి అంటే భూమిలో నుంచి దేవుడు ఏం చేశాడు? 2:7 మనం ఇందాక చదువుకున్నాం. ఆ యొక్క నేల మట్టితో నరును నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను అనే వాక్యం. అంటే భూమి ఏమో మానవుడికి గుర్తుగా ఉంది, ఆకాశము దేవునికి గుర్తుగా ఉంది. అంటే ఆకాశము దేవునికి గుర్తుగా ఉంటే భూమి మానవుడికి గుర్తుగా ఉంటే భూమి ఎలా ఉంది అంటున్నాడంటే నిరాకారము, ఆకారము లేదు, శూన్యము, ఏమీ లేదు. ఈరోజు
దేవుడు కూడా మొట్టమొదటిగా మనిషిని తయారు చేస్తున్నప్పుడు ఆ యొక్క భూమి అంటే మనిషిని తయారు చేస్తుంది భూమిలో నుంచి కనుక ఆ మట్టితో తయారు చేసినప్పుడు తల నుంచి అరికాల వరకు కూడా ప్రతి భాగాన్ని కూడా దేవుడు అద్భుతమైన రీతుల్లో చక్కగా ఆ అవయవాలు చేశాడు. మరి ఈ మట్టితో ఎలా చేస్తాడో తెలియదు, కానీ తల నుంచి అరికాల వరకు కూడా ప్రతి భాగాన్ని కూడా దేవుడు తన యొక్క చేతితో మరి ఎంత అందంగా చేస్తాడో ఇప్పుడు మనం చూస్తే అర్థమవుతుంది. మానవుడికి ఎక్కడ ఏ అవయవం ఉండాలో అక్కడే ఉంటేనే చాలా సౌందర్యం కనబడుతూ ఉంటారు. అదే కనుక ఒకవేళ ఆ ప్లేసుల్లో తనకు ఉండవలసిన ఆ యొక్క అవయవాలు కాకుండా మరొక ప్రాంతాల్లో కనుక ఉండగలిగితే తప్పనిసరిగా మనం చూడటానికి కూడా అందవిహీనంగా ఉంటుంది. మీరు గమనించండి, కాళ్ళు రెండు కింద ఉంటేనే అవి చూడటానికి ఆ నడిచే నడకకు లేకపోతే పరుగెత్తు ఆ యొక్క లుక్ చక్కగా ఉంటుంది. ఒకవేళ ఈ కాళ్ళే కనుక ఒక కాలు ఆ తల మీద ఉందనుకోండి, అసలు చూడండి ఒకసారి కింద ఒక కాలు పైన ఒక కాలు ఉంటే నడిచే నడక ఎలా ఉంటుందంటే చక్రం తిరిగినట్టు తిరుగుతూ ఉంటే వింతగా చూస్తాం. దానికి అందం ఉండదు, దానికి విలువ ఉండదు, దానికి యోగ్యత ఉండదు. ఇక్కడెక్కడో తేడా కనబడుతుంది, అంగవైకల్యం అంటూ ఉంటాం. అలాగే చెయ్యి కూడా, కుడి చెయ్యి ఎడం చెయ్యి రెండు చక్కగా పక్క పక్కన ఉంటే తప్ప లేదు ఈ చెయ్యి తీసుకెళ్ళి ఎక్కడో కాలు దగ్గర పెట్టారనుకోండి, చూడటానికి ఎలా ఉంటుంది, అందం ఉండదు. అంటే ఇవి దేవుడు ఎంతో చక్కని రీతిలో ఈ యొక్క మానవుని తయారు చేసిన విధానం మనకు కనబడుతుంది. అలా చేసిన తర్వాతట భూమి నిరాకారముగా శూన్యముగా ఉంది. అంటే భూమి నిరాకారం అంటే ఆకారం కనబట్టలేదు, తర్వాత శూన్యం అంటే విలువ లేదు, శూన్యం అంటే చీకటి, అది కనిపించట్లేదు, అర్థం కానట్లుగా ఉంది. అలాగే ఈరోజు భూమికి సాదృశ్యంగా మానవుని దేవుడు గుర్తు చేస్తున్నాడు. భూమిలో నుంచి నేల మట్టితో మనిషిని చేశాడు కాబట్టి చేసిన వెంటనే కూడా దానికి విలువ లేదు, దానికి శూన్యముగానే ఉన్నాడు. అంటే కదలిక లేదు, జీవము లేదు, మాట లేదు, తిరుగు లేదు, పరిగెత్తే విధానము లేదు, ఏమీ ఉపయోగం లేదు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన యొక్క అద్భుతమైన రీతిలో ఆ శూన్యముగా ఉన్న స్థితిలో ఆ భూమిని ఏం చేశాడో మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం ఆ మొదటి అధ్యాయంలో మొదటి వచనాల నుంచి మనం చదువుకుంటాం వచ్చాం కదా. అయితే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని చెప్తూ తర్వాత రాస్తున్న మాట, చీకటి అంట అగాధ జలము పైన కమ్మి ఉండెను. చీకటి అంటే ఎక్కడ? ఈ యొక్క భూమి కింద చీకటి ఏం చేస్తుంది తెలుసా? అగాధ జలం అంటే భూమికి అగాధ జలము. ఈరోజు కూడా భూమి కింద అడుగు భాగం మనం ఎంత తవ్వితే నీళ్లు ఎలా వస్తాయో అగాధము జలం ఉంది, ఆ జలం మీద చీకటి కమ్మి ఉంది అని అర్థమవుతుంది. అది భౌతికంగా భూమి అయితే భూమికి దేని గుర్తుగా ఉందని చెప్పుకుంటున్నాం మనం? మానవుని గుర్తుగా ఉంది. ఈ మనిషి యొక్క అగాధ జలం అంటే లోపల భాగము. లోపల భాగము ఏం కమ్మి ఉందంట? చీకటి కమ్మి ఉంది. లోపల భాగం ఏంటి మనిషికి? వాస్తవానికి ఈ యొక్క చీకటిగా ఉండే పరిస్థితి ఎప్పుడు వచ్చింది? ఈ చీకటి అనడానికి గల కారణం ఏంటి అని చూస్తే ఈరోజు మనిషి కూడా మొట్టమొదటిగా దేవుడు తయారు చేస్తున్నప్పుడు మానవుడు కదలిక లేదు, కానీ ఎప్పుడైతే కదలిక రావడానికి కారణం ఏంటంటే మానవుని యొక్క నాసికా రంధ్రములలో దేవుడు జీవవాయువు ఊదాడు. ఎప్పుడైతే జీవవాయువు ఊదాడో లోపలికి నరుడు జీవాత్మ అయిన ఉన్నాడు కదా. అయితే ఇప్పుడు మానవుని చూస్తుంటే ఎలా ఉన్నాడు తెలుసా? బయటికి బాగానే ఉన్నాడు, కానీ వారి యొక్క అగాధ జలము అంటే మానవుడి యొక్క భూమి యొక్క అగాధ జలం మనం చూసాము. అలాగే భూమి కింద భాగం అగాధ జలం అన్నాము. అయితే ఈరోజు భూమికి సాదృశ్యంగా మానవుడు ఉన్నాడు. మానవుడి యొక్క అగాధము అంటే ఏంటో తెలుసా? హృదయము. ఎలా ఉంది అంటే ఇక్కడ రాస్తున్నమాట, భూమి యొక్క అగాధ జలం మీద చీకటి కమ్మేసింది. ఈరోజు మానవుడి యొక్క హృదయం అగాధ జలం అంటే లోపల భాగము ఏం కమ్మేసింది తెలుసా? చీకటి కమ్మేసింది. ఈరోజు నీ యొక్క అంతరంగపు ఆ యొక్క అగాధ జలం మీద చీకటి కమ్మేసింది, నీ హృదయం మీద చీకటి కమ్మేసింది. అందుకనే బైబిల్